నాకు మీరు చెప్తా అంటే ఓ ఎమోషన్ అనిపిస్తాను సార్. అంటే మీరు ఫస్ట్ రోజు నుంచి ఆడ ఏమంటారు ప్రెస్ మీట్ కాడ నుంచి మీరు చూసే సినిమా చూసిన కాడ నుంచి కానీ అంత ముందు కానీ చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చారు సార్ మీరు. అది సార్ అంత పెద్ద మనసు ఉన్నందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఆ చిన్న యూట్యూబ్లో కూడా అది అయిపోయినాక మళ్ళీ ఒక వీడియో చేయడం అనేది నాకు మస్తు ఎమోషన్ అనిపించింది సార్. అమ్మతోడు అసలు సూపర్ సార్ మీరు నిజంగా సార్. అంటే శైలి గారు ఈ సినిమా ఇండస్ట్రీలో నేను దాదాపు చాలా కాలంగా ఉన్నా. ఎంతమందో డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం, కళాకారులు డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, రైటర్లు కానీ, సింగర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఎంతమంది జీవితాల్లో చూశానండి నేను సార్. అది చూసిన దాంట్లో కొంతమందిని చూడగానే ఇది గ్యారంటీ అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది సార్. సార్ ఆ ఫీలింగ్ మీ సినిమా చూడగానే నాకు వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ చూసి మీ నందిపాటి వంశీ గారు నాకు పంపించి దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగాడు సార్. అడిగితే నేను వెంటనే ఏం రాసి పంపించానో ఇప్పుడే మా ప్రేక్షకుల ముందే చదివి వినిపిస్తాను. నేను అంటే హిట్ అయిన తర్వాత మాట్లాడడం కాదండి సార్. మీ ఒపీనియన్ ఏంటని అడిగితే రాసి పంపించా. ఎప్పుడు ఎన్నో తారీఖునిది 13 నవంబర్. మీ సినిమా ఎప్పుడు రిలీజ్? 21 సార్ కదా, 1 వీక్ ముందు నేను రాసాను. ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గర్భసంచి, యాసిడ్, టాక్సిక్ లవ్ రిలేషను, ఆర్గానిక్ రూటెడ్ వాతావరణం, రియల్గా జరిగిందనే ఫీలింగు, ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్. పెద్ద సినిమాల గందరగోళంలో కొత్త ముఖాలు, కొత్త కథనం, మంచి మ్యూజిక్. ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేను కానీ హిట్ మాత్రం గ్యారంటీ. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. అంత బాగా తీశారు సాయిల్ గారు మీరు సార్. అరమరికలు లేకుండా, హిపోక్రసీ లేకుండా చెప్తున్నా సార్. సార్ చాలా అద్భుతంగా తీశారు సినిమా. థ్యాంక్ యూ సార్. కానీ నాకు నా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్, ఇంటరాగేషన్స్, ప్రాసిక్యూషను, కాంట్రవర్సీలు ఉండవండి. థ్యాంక్ యూ సార్. కానీ మీ జీవితంలో నిజమైన పొరలు వాటిని విప్పి చెప్తే చాలామందికి ఉపయోగపడతాయి. ఓహో శైలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడా, అయితే మనం కూడా ఫేస్ చేసిన గాబరా పడక్కర్లేదు, నిలబడాలి జీవితంలో. సాయిలు ఎలాగ నిలబడ్డాడు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలా తట్టుకున్నాడు అనేవి మీ తర్వాత ఈ సినిమా పరిశ్రమకు వచ్చే యువ దర్శకులకి ఒక మార్గదర్శకంగా ఉంటే చాలు. నా ఇంటర్వ్యూకి అది సార్థకత సార్. అండ్ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, ఒక చదువు లేని చోట, ఒక నాగరికత తెలియని చోట, ఏ అండదండ లేని చోట అక్కడి నుంచి సినిమా పరిశ్రమకి రావాలి అని మీకు అనిపించిన అసలు ఆ మూమెంట్ ఏంటి? మిమ్మల్ని ఏ విధంగా, ఏ శక్తి, ఏ ఆశ మిమ్మల్ని అలాగ ఫోర్స్ చేసేయండి? సార్ నాకు మా నాన్న చిరంజీవి గారి ఫ్యాన్ సార్. ఆ హిందూవదన కుందలదన పాటలు నాకు తెలియదు సార్, నేను పుట్టలే. అంటే మా నాన్న వయసులో, మంచి వయసులో మన ఇప్పుడు కొట్టుకాడి పోతాం కదా సార్, కొట్టుకాడి పోతే ఆడ పాటలు రేడియోలో వచ్చేటి అట, అవి డ్యాన్స్ చేసేటోడు మా నాన్న. చిరంజీవి గారు అంటే ఫ్యాన్ సార్. బెల్ బటన్ పాయింట్లు వేసి ఏమంటారు వేసి కిక్ బాక్సింగ్ చేసేటోడు సార్. మన చిరంజీవి గారు వేసి అది చేసేటోడు అని మా వాళ్ళందరూ చెప్పారు, నాకు తెలియదు, నేను పోరాగానే ఉండే. సో అప్పుడు మా నాన్న ఏంటంటే అది సినిమాలో తీసుకుపోయాడు సార్. ఇక అప్పుడు నా చిన్నతనం అంటే చూడాలని ఉంది. మన దీని పేరు ఏం పేరు, అన్నయ్య, ఈ సినిమాలో తీసుకుపోయాడు సార్. అట్లా సినిమా అలవాటు చెప్పించిండు మా నాన్న. ఇక ఆ తర్వాత నాకేందంటే ఇక నేను కూడా సినిమా అంటే ఆ తర్వాత ఏమైందంటే సార్, మాకు ఇంట్లో మా నాన్న మళ్ళీ మ్యూజిక్ ప్లేయర్ పెట్టేటోడు సార్. ఈ పాటలు అవి కూడా కొంచెం అంటే మన యువరాజు, బద్రి, ఈ చిరంజీవి గారి పాటలు, ఆ ఆటకాల పాటకాలు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఆ పాటలు అవి పెట్టేటోడు. అవి ఎక్కిపోయినాయి సార్. ఆ తర్వాత నేనేందంటే ఈ మన వార్తాపత్రిక ఉంటుంది కదా సార్, అలా చదివేటోని. ఇప్పుడు సార్ మీరు వచ్చి నన్ను అడిగారు అనుకో ఎవరన్నా, అది సినిమా హీరో ఎవరా అంటే, నేను హీరో కాదు మొత్తం బయోడేటా మొత్తం చెప్పేటాను సార్. అంత అంటే నన్ను ఎవడన్నా అడిగితే నేనే మొత్తం చెప్పాలా, ఇక ఇంకొకటి పోయి అడగొద్దు ఇక అన్నట్టు మొత్తం చదివేటోండి సార్. ఏ హీరోయిన్ ఎవరు, సినిమాటోగ్రాఫర్ ఎవరు, టైటిల్స్ అన్ని చెప్పేసి మొత్తం చెప్పేటోండి సార్. పోయి అమ్మ ఏంద్రా వీడు అనుకుని అట్లుండేటోళ్ళు సార్. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు కానీ ఈ మనకి సైకిల్ ఉంటుంది కదా సార్, క్యాంచి ఉంటుంది కదా ముంగట ఒక బొంగు, దానికి సినిమా పేర్లతో వస్తాయి కదా సార్. అటొక సినిమా పేరు, ఇటొక సినిమా పేరు, పచ్చ పట్ట ఒకటి ఉంటుంది, ఇట్లా ఫిట్ చేసి ఉంటుంది.
దాని మీద నేను టైటిల్ చూసేటండి సార్. అంటే అప్పుడు మనకి సైకిల్ దొరుకుతున్నట్టు అయ్యాయి కదా సార్, పెద్ద సైకిల్ అవును. అట్లాస్ పెద్దవి, వాటి మీద నేను టైటిల్స్ రాసుకునేటువంటి సార్. నేను నార్మల్గా ఇప్పుడు అంటే అవి చెప్పొచ్చు కదా సార్. అప్పుడు ఏదున్నా చెప్పాలి మీరు. సరే సార్. ఏదున్నా అయితే దాచుకోకూడదు. లేదు సార్, దాచుకోండి సార్, మీకాడ నేను దాచుకోండి సార్. అయితే మన యుగంధర్ అని ఒక కథ రాసుకున్నాను, యుగంధర్ అని టైటిల్ రాసుకున్నా సార్. అప్పుడు మన ఎన్టీఆర్ గారు కదా సార్, జూనియర్ ఎన్టీఆర్, మన జూనియర్ ఎన్టీఆర్. నాకు ఉన్నది తెలియదు సార్ ఆ పేరు. మా క్లాస్లో మా ఫ్రెండ్ గారి పేరు యుగంధర్, పలకడానికి మస్తు ఉండేది ఆ పేరు. నాకు మన పెద్ద ఎన్టీఆర్ గారు నాకు తెలియదు, అది యుగంధర్ రాసుకున్నా. తర్వాత బాస్ అని రాసుకున్నా చిరంజీవి గారికి. మళ్ళా దీని పేరు పంజా రాసుకున్నా. ఇవన్నీ రాసుకున్నా సార్. అవి మన చిన్నగా మనం 6వ తరగతి 7వ తరగతి రాసిన సార్. కట్ చేస్తే ఈయన 9వ తరగతిలో మన నాగార్జున సార్ది బాస్ వచ్చింది సార్. అరే అమ్మా బాస్ వచ్చింది రా, మనం రాసుకున్న టైటిల్ అనిపించింది. ఆ తర్వాత నా బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకో 2011లో సార్. అప్పుడు పంజాబ్ వచ్చింది సార్. ఇక మనం సింక్ అయినా ఆయన సినిమాకి అని చెప్పి అది ఉండే సార్, అది ఫస్ట్ కెళ్ళి ఉండే. అట్లా కొంచెం మిమిక్రీ ఇష్టం అవన్నీ ఉండే. సో అట్లా అది ఫామ్ అయ్యింది సార్. ఫామ్ అయ్యి ఈడి దాకా వచ్చింది సార్. మిమిక్రీ చేసి అప్పుడు మిమిక్రీ 33 వాయిస్లు చేసి సార్, 20 వాయిస్లు చేసి. మీరు 2 వాయిస్లు చేయండి సార్. ఇప్పుడు కాదు బలివర్లో ఉన్నారు మీరు. మీలో ఉన్న కళలు చచ్చిపోకూడదు సార్. అది పోయింది సార్, మాట మొత్తం పోయింది సార్. అరిసి ఇంకోటి ఏంటంటే అది చాలా సంవత్సరాలు సార్ బంద్ చేసి. బీటెక్ ఇంటర్మీడియట్ తోనే ఖతం అయిపోయింది సార్ మిమిక్రీ అనేది. అప్పుడు మొత్తం అట్లా. ఎంతవరకు చదివారు సార్? బీటెక్ సార్. బీటెక్ చేశారు. బీటెక్ అయిపోయింది సార్. ఎక్కడ చదివారు బీటెక్? మన ఖమ్మం కారపల్లి కాలేజ్ ఉంటుంది సార్, ఆడ శ్రీకవి కాలంలో బీటెక్ చేసింది సార్. అక్కడ చేశారు. బీటెక్ చేసి ఇటే వచ్చింది సార్. 2014 అయిపోయింది సార్. డైరెక్ట్ ఇటే వచ్చింది సార్. 2014లో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చింది సార్. ఇక్కడ ఎవరు లేరు కదా, ఎలాగ ఏం చేద్దామని వచ్చారు? అంటే నేను అంత బీటెక్లో జాయిన్ అయినా కదా సార్. బీటెక్లో జాయిన్ అయినాక 2010లో అయినా. 10 అయినాక ఇక షార్ట్ ఫిల్మ్స్ రాసేది సార్. ఆ ఇంట్రెస్ట్ వచ్చింది కథ రాయటం. అవి ఫస్ట్ టైటిల్ పెట్టుకోవటం, దానికి కథ రాయటం అట్ట అయితే. అంటే నాకు తెలియదు సార్, మా ఊర్లోకైనా ఆల్రెడీ ఇక్కడికి కూర్చున్నాడు మన రమేష్ అన్న ఉంటాడు సార్. అది తెలిసిన అన్న. ఆయన ఏంటంటే ఇక్కడ నాగార్జున గారి సినిమా, దాని పేరేం పేరు సార్, గ్రీక్ వీరుడు సార్. గ్రీక్ వీరుడికి సినిమా పనిచేస్తాను సార్ రమేష్ అన్న. అయితే నేను అప్పటి నుంచి ఇక కొంచెం ఆ ఊళ్ళో అరే పెట్టి షార్ట్ ఫిల్మ్ చేస్తాను, ఊళ్ళో పోయి కెమెరా పెడితే మంది వచ్చి చూస్తాంటే ఎట్లా అనిపిస్తుంది సార్, అమ్మ మనం చూస్తారా అట్లా కొంచెం ఊర్లో నేను పిల్లగాడు ఇది అని అనుకుంటే ఆయన శివం దాకా పోయింది సార్. రమేష్ అన్న ఆయన అక్కడికి పోయేసరికి రమేష్ అన్న ఏం చేసిందంటే, ఏం తమ్ముడు ఏంటంటే ఇట్లా సంగతి అన్న అంటే, అవును అన్నాడు. ఎందుకు తమ్ముడు అన్నాడు అంటే నార్మల్ అన్నమాట, అంటే కష్టాలు ఉంటుంది తమ్ముడు, ఏం వద్దులే చదువుకో ఫస్ట్ అన్నాడు సార్. నేను అట్లే అని చెప్పి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ ఇక అప్పుడు యూనినర్సింహ ఉండే సార్. యూనినర్సింహ ఉండే కదా సార్ అప్పుడు 2011-12 ఆ టైంలో. కాల్ టు కాల్ మొత్తం కొట్టుడే, అంటే ఫ్రీ ఉంటది కదా సార్. ఇక ఆయన తోటి ఇక మొత్తం రోజు నెంబర్ తీసుకొని చిన్నగా ఇక అది 1 గంట 2 గంటల డిస్కషన్ అయ్యింది సార్ రోజు. ఆయన థాట్స్ నేను అట్లా మొత్తం అయిపోయింది. ఆయన ఇక నా బీటెక్ అయిపోయింది అన్న, నేను వస్తానా అన్న. వద్దురా అన్నాడు. మళ్ళా నీకు తెలియదురా ఇక్కడ ఘోరంగా ఉన్న పరిస్థితి, వద్దు ఇది అంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.